ప్రమాదకరమైన జబ్బులేవైనా కావచ్చు. అవి ఉన్నట్టుండి వెంటనే ఊడిపడవు. అవి మన ఒంట్లో తిష్ట వేసుకునే క్రమంలో వాటి తాలూకు లక్షణాలు, అనుమానిత సంకేతాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిపై మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం వెంటనే వాటిని పసిగట్టలేకపోతుంటాం. క్రమంగా బరువు తగ్గిపోవడం, తరచూ జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఇవన్నీ అలాంటి హెచ్చరిక సంకేతాలే. ఈ లక్షణాలన్నీ సకాలంలో పసిగట్టి సత్వరమే చికిత్స తీసుకుంటే ప్రమాదకర జబ్బులకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు. ప్రమాదకరమైన ప్రాణాంతకమైన జబ్బులు, అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు ఆ జబ్బు తాలూకు సంకేతాలని మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో మనకు తెలియజేస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే. క్రమంగా బరువు తగ్గుతూ రావటం అలాంటి హెచ్చరిక సంకేతమే. ఇలా బరువు తగ్గిపోవటం అనేది థైరాయిడ్ లోపాలకు, డిప్రెషన్, కాలేయ జబ్బులకు, క్యాన్సర్లకు సంకేతమని చెబుతారు డాక్టర్లు. అలాగే తరచూ వచ్చిపోయే జ్వరం కూడా ఒక హెచ్చరిక సంకేతమే. మూత్ర వ్యవస్థలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఒంట్లో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకుంటున్నప్పుడు ఇలా తరచుగా జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. ఇక తరచూ ఆయాసం, శ్వాసలో ఇబ్బందులు ఎదురవటం కూడా ప్రమాదకర సంకేతమే. బ్రాంకైటిస్, ఆస్తమా, నిమోనియా, ఊపిరితిత్తుల్లో గడ్డలు, గుండె జబ్బులు ఉన్నప్పుడు మనకు తరచూ శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపించటం కూడా ఒక హెచ్చరికగానే భావించాలి. కొద్దిగా తినగానే కడుపు నిండటం, మలంలో రక్తం నల్లగా ఉండటం, కొన్నాళ్లు మలబద్ధకం, కొన్నాళ్లు విరేచనాలు అవుతుంటే అనుమానించాల్సిందే. ఇవన్నీ పేగు పూతకు, క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలు. తరచూ తలనొప్పి రావటం, అది కూడా ఉన్నట్టుండి తలనొప్పి మొదలవటం కూడా అనుమానిత సంకేతమే. కొన్నిసార్లు మెదడులో కణితులు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక కళ్ల ముందు తరచుగా మెరుపులు కనిపించటం అనేది కూడా ప్రమాదకరమైన సంకేతమే. రెటీనా విడిపోవటం, అంధత్వం వంటి తీవ్రమైన కంటి జబ్బులు మొదలైన కొత్తల్లో కళ్ల ముందు తరచుగా మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటే ప్రమాదకర జబ్బులకు ఆదిలోనే చక్కగా కళ్ళెం వేయచ్చు.